సక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. దరఖాస్తు చేయడమే ఆలస్యం, భరోసా లభిస్తుంది. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. పట్టు మహాదేవి కోనేరును ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. 115 హాట్స్పాటుల్లో నిఘా నీడ, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశం. మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ నిఘా, నిబంధనలు మీరితే లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి హెచ్చరిక. నూర్పిడి చేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతి. విజయనగరం జిల్లా రేగడి మండలం అంబకండిలో ఘటన. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏవైఎఫ్. 2 ఆటోలు ఢీ, 6గురికి తీవ్ర గాయాలు. శ్రీకాకుళం జిల్లా రాజం మండలం కొత్తపేట సమీపంలో రోడ్డు ప్రమాదం. సంక్రాంతికి షాపింగ్ కి వస్తున్న ప్రయాణికులు. పేదలకు వరం సీఎం సహాయనిధి అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరంలా మారింది. దరఖాస్తు చేయడమే ఆలస్యం, భరోసా లభిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను బాధితులకు అందించారు. హిరమండలం మండలం గులుమూరు గ్రామానికి చెందిన సిగడాన ఆనందరావు తీవ్ర అనారోగ్యం పాలై కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ఆ శోకానికి తోడు ఆసుపత్రి ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆనందరావు భార్య సంప్రదించారు. పరిస్థితులు వివరించడంతో సీఎం సహాయనిధికి కేంద్ర మంత్రి కార్యాలయం నుండి సిఫార్సు అందించారు. దీంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరు అయిన 2,26,028 రూపాయల చెక్కులను బాధితులకు అనసూయకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. టెక్కిలి నియోజకవర్గంలోని టెక్కిలి పట్టణ కేంద్రంలో శ్రీ పట్టు మహాదేవి కోనేరు ప్రాంగణంలో వెలసియున్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి వేడుకలను పట్టు మహాదేవి కోనేరు ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టు మహాదేవి కోనేరును ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దానికి అనుగుణంగా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రణస్థలం మండలంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ వరసం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన దువ్వాన అప్పన్న పూరిగుడిస ఈ ప్రమాదంలో కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో టీవీ హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పుగా తెచ్చుకున్న 10,000 రూపాయలు, బట్టలు మొత్తం కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు వెంటనే స్పందించి ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రెవెన్యూ సిబ్బందితో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందించేలా చర్యలు తీసుకోమని ఆదేశించారు. తన వంతుగా రైస్ ప్యాకెట్ మరియు చీరలు, దుప్పట్లు తదితర వస్తువులను అందజేశారు. ఆయనతో పాటు యువ నాయకులు సురేష్ రాజు బాధితులకు కొంత ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అల్లపల్లి భాస్కర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలం మండలం కమ్మసిగడం పంచాయతీలో ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి కె త్రినాథరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రణస్థలం మండలం కమ్మసిగడం పంచాయతీలో ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి కె త్రినాథరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన దుకాణదారులకు పలు సూచనలు చేశారు. ఎరువుల దుకాణం ముందు ఎరువుల నిల్వ మరియు ధరల పట్టికను రోజు అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. బిల్బుక్, స్టాక్ రిజిస్టర్ని తనిఖీ చేశారు. ఎరువుల ధరలు నియంత్రణలో లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రబీ సీజన్లో రణస్థలం మండలంకి 1100 టన్నులు యూరియాని ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, ఇంకొక విడత పంపిణీకి స్టాక్ తొందరలో వస్తుందని, కనుక రైతులు ఎవరూ యూరియా దొరకదని అపోహకి గురికాకుండా అవసరం మేరకు ఎరువులను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. అనంతరం వేల్పురాయి పంచాయతీలో రైస్ మిల్లుని కూడా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో తనిఖీ చేశారు. మిల్లర్లు రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. మేల్పురాయి రైతు సేవా కేంద్రం నందు ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలులో తేమ శాతాన్ని సరిగ్గా చూసుకుని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి విజయభాస్కర్, విఏఏ ఏ ప్రశాంత్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. రేగడి మండలంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. విజయనగరం జిల్లా రేగడి మండలం అంబకండిలో ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎర్రన్న సత్యం నాయుడు, రాము, లక్ష్మి అనే రైతులకు చెందిన కళ్లంలో మంటలు చెలరేగడంతో నూర్పిడి చేసి మిల్లుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 50 ధాన్యం బస్తాలు, పరిసరాల్లో కొన్ని వరి కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే యత్నం చేశారు. పంట ఇంటికి చేరుకున్న దశలో తమ కష్టం బుగ్గిపాలైందని ఆయా రైతులు విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చాపురంలోని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు వీరబాల దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పాఠశాల కార్యదర్శి సీఈఓ జోహర్ ఖాన్ అధ్యక్షతన వీరబాల దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాన్ని భారీ టీవీ తెరల ద్వారా అన్ని తరగతుల్లోనూ విద్యార్థులు వీక్షించారు. విద్యాశాఖ సూచనల మేరకు వివిధ తరగతుల వారికి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఐబీ పాండా, మేనేజర్ ప్రమోద్ కుమార్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దుతామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి యువత భవిష్యత్తును కాపాడడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా సూపరింటెండెంట్ కేవీ మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 115 గంజాయి హాట్స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నాగావళి తీర ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా కెమెరాలు అమర్చుతున్నామని, సరిహద్దు చెక్పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లు, స్నిపర్ డాగ్ సహాయంతో మారుమూల ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ వివరించారు. ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన 31 మంది మాస్టర్ ట్రైనర్లు యువతను చైతన్యపరుస్తారని, కాలేజీల్లో ఈగల్ క్లబ్ల ద్వారా ప్రతి శనివారం సదస్సు నిర్వహించామని సూచించారు. మెడికల్ షాపుల్లో నిద్రమాతలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్లను బలోపేతం చేస్తున్నామని, నవంబర్ నెలలో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి విక్రయాలపైనే కాకుండా పాత నేరస్తులపై కూడా నిరంతరం నిఘా ఉంచి వారం వారం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎస్పీ అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పూజారాణి పొన్కర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు పరిశీలించారు. నేరగాళ్లు నూతన పందాల్లో గంజాయి రవాణా చేస్తున్నారని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అరుదైన జంతువులు, వాటి చర్మం లేదా గోళ్లు, కొమ్ములు అక్రమ రవాణా సమాచారాన్ని చేరవేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయ సారథి పాల్గొన్నారు. వీరితో పాటు ఎక్సైజ్, ఆర్ఎండ్బి, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.
శ్రీకాకుళం సెంట్రల్ మండలం సిద్ధార్థ స్కూల్లో వీర బాల దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మాత స్వేచ్ఛ కోసం, సంస్కృతి యొక్క రక్షణ కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించిన బాబా జోరావర్ సింగ్ మరియు బాబా పాత్ సింగ్ వీరి 10వ సిక్కు గురువు అయిన గురు గోబింద్ సింగ్ జీ చిన్న కుమారులు ఆ చిన్నారుల ధైర్య సాహసాలని, త్యాగ నిరాతని స్మరించుకుంటూ అటువంటి వీరపుత్రులను కన్నా మాతృలను నమస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా డిసెంబర్ 26న వీరబాల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను స్కూలు యాజమాన్యం దుస్సాలులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు నరేంద్ర, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మదన్, బీజేపీ సీనియర్ నాయకులు సువ్వన వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి సింగిడి శ్రీనివాసరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలకు శక్తి యాప్ పట్ల అవగాహన అవసరమని శక్తి టీం హెచ్సి గిరిధర్ అన్నారు. శుక్రవారం సారంకోట మండలం పెద్దలంబలో మహిళా సంఘ సభ్యులతో శక్తి టీం హెచ్సి మణికోట్ గిరిధర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు శక్తి యాప్ పట్ల అవగాహన పరచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ యాప్ ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రమాద ఆపద సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ అధ్యక్షురాలు అనిత, శక్తి టీం సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు. నర్సనపేటలోని సామాజిక ఆసుపత్రులను డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సనపేట ఏరియా హాస్పిటల్ను జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పి కళ్యాణ్ బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన అన్ని విభాగాలకు వెళ్లి రోగులకు అందుతున్న సేవల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. విధుల ప్రకారం అందరూ యూనిఫామ్ ధరించాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన సదరం ఘటనపై సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ తనిఖీలో వైద్యులు కూడా పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో మేలుకొలుపులు, నగర సంకీర్తనలు పల్లెల్లో మారుమ్రోగాయి. జలుమూరు మండలం పాగోడు గ్రామంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం 10వ రోజున శ్రీ రామలింగేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో మేలుకొలుపుల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తనలు నిర్వహించారు. స్థానిక గ్రామస్తులు, ప్రజల సహకారంతో ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నట్లు నేతింటి దాల్నాయుడు తెలిపారు. అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే గుండుశంకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో జరగబోయే రథసప్తమి వేడుకలకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అరసవెల్లి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, ముఖ్యంగా రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ స్పష్టం చేశారు. శనివారం మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి అరసవల్లి అనుబంధ కాలనీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి భక్తుల రాకపోకలకు వీలుగా మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా కొయ్యన్న కన్నయ్య కాలనీ, తెలుగు ముసలయ్య కాలనీ, కామేశ్వర్ నగర్ తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన కాలువ పనులు, దెబ్బతిన్న రహదారులను ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే పూడికతీత పనులు చేపట్టి రహదారులను ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నూతన అనుసంధాన రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం అరసవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెరుగైన వసతులు కల్పించాలని, ఆసుపత్రి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని సూచించారు. కామేశ్వర్ నగర్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే సరిచేయాలని, ఉత్సవాల వేళ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఇంజనీర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం రక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని
సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్ కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరీలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పీఎంసీ కార్యాలయంలో కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. కోట్లాది మంది పేదలకు తోడుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రామ్ పలికింది. ఈ పథకం స్థానంలో రామ్జీ పేరుతో కొత్త చట్టం చేసింది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు 60% నిధులు కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని, మొత్తం ఖర్చు జరిగిన తరువాత కేంద్రం 60% నిధులు ఇస్తుందని చెప్తుంది. ఇది రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం వేసి ఈ పథకం నిర్వీర్యం చేయడానికని వారన్నారు. యూపీఏ ఆధ్వర్యంలో వామపక్షాల ఆధారిత ఉండే ప్రభుత్వంలో పని హక్కు గ్యారంటీ కల్పిస్తూ ఆ రోజు ఎన్ఆర్జీఎస్ అనేది పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఆ పథకాన్ని ఏమో హత్య చేసేసింది. ఈ రోజు పని హక్కుని పూర్తిగా లేకుండా చేసింది. అంతేకాదు ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రం గతంలో ఇస్తున్న 90% నిధులు 60% కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం మీద 40% నిధులు ఇవాళ బరాయించింది. ఇవాళ రాష్ట్రాన్ని అడుగులకు పాలు చేయడానికి చేస్తుంది. ఇవాళ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. అట్లాంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని కూలి చేయడం వల్ల ఈవేళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సర్వనాశమైపోయే పరిస్థితి ఉంది. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. టీడీపీ, జనసేన పార్టీల మద్దతు లేకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజు దేశాన్ని పాలించలేదు. కీలక మద్దతుదారులు ఉన్న ఈ రెండు పార్టీలు ఈ వినాశకర బిల్లును ఎందుకు వ్యతిరేకించడం లేదని వారు ప్రశ్నించారు. కొత్త చట్టం ద్వారా పని దినాలు 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్టు ప్రభుత్వం ఆర్భాట ప్రచారాన్ని ఎత్తుకుంది. పాత చట్టంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తాము కోరినప్పుడు 100 రోజులు గ్యారంటీ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. ఇప్పుడు గ్యారంటీ తీసేసి కేంద్ర ప్రభుత్వం ఎంత భిక్ష వేస్తే అన్ని పనిదినాలు మాత్రమే చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఒక సంక్షేమ పథకంగా మార్చి ప్రభుత్వ ఇష్టాలను బట్టి అమలు చేసే స్థాయికి దిగజారిందని వారన్నారు. అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బవిరి కృష్ణమూర్తి, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, ఏవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శ్రీ 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 నీలామణి దుర్గా అమ్మవారి ఆలయం సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మెలియాపుటి పాతపట్నం అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్న 42 మంది మెయిన్ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతి నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తదనంతరం ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నపిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల పోషక విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మీ సేవలు అభినందనీయమని, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లు అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదేనని, గతంలో అంగన్వాడీ కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే చెందుతుందని, భవిష్యత్తులో కూడా అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి మా పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పలాసలో నిర్వహించిన అభ్యుదయ సైకిల్ యాత్రలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయ సైకిల్ యాత్ర శనివారం పలాసకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు గౌత్ శిరీష హాజరయ్యారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటీ రోడ్ మీదుగా వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీగా వెళ్తూ కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్లో భారీ సభ నిర్వహించారు.
డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్ఐ నరసింహమూర్తి సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంతోనే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టుదలతో రాష్ట్రంలో విద్యారంగం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి యువనేత కిమిడి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. శనివారం గరివిడి మండలం అప్పనవలస గ్రామంలో 14 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతానన్నారు. యువనేత మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తెచ్చిన సంస్కరణలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయన్నారు. స్థానిక శాసనసభ్యులు కిమిడి కళావెంకట్రావు ప్రత్యేక చొరవతో చీపురుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులు అందుతున్నాయన్నారు. ఆయన నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ రోజు అప్పనవలసలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ సేవలు వెలకట్లేనివని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ అన్నారు. స్థానిక పిఎన్ కాలనీ తన్మయి కళ్యాణ మండపంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 63 వసంతాలు వేడుకలను శ్రీకాకుళం జిల్లా పిఎన్పి అధ్యక్షులు వండాన సింహయ్య బృందంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 63 వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని, వారి ఆలోచన తీరు అందరినీ ఆలోచింపజేస్తాయన్నారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవయవదానంపై, క్యాన్సర్పై అవగాహన కల్పించడం స్ఫూర్తిదాయకమన్నారు. పిఎన్పి అసోసియేషన్తో విడదీయరాని అనుబంధం ఉందని, భవిష్యత్ కార్యాచరణలో మా వంతు పూర్తి సహాయం, సహకారాలందిస్తామన్నారు. అలాగే పిఎన్పి అసోసియేషన్ కు సుస్థిర భవనం నిమిత్తం రాష్ట్ర అధినేతకు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులతో ప్రస్తావిస్తానని, అసోసియేషన్ చిన్న చిన్న సమస్యలను అసెంబ్లీతో పాటుగా ప్రత్యేకంగా రాష్ట్ర అధినేతకు చేరవేసి సత్వర పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎన్పి ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏ ఆదినారాయణ, ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాజం మండలంలో జరిగిన ప్రమాదంలో 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం మండలం కొత్తపేట సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తెర్లం నుంచి రాజం వస్తున్న ఆటోను రాజం నుంచి తెర్లం వైపు వెళ్తున్న మరో ఆటో ఎదురుగా ఢీకొంది. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలు కాగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాతులను రాజం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారందరూ తెర్లం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. సంక్రాంతికి షాపింగ్కి వస్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఏడాదైనా జనవరి 1న జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారా అంటూ ఏఐవైఎఫ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తారని, ఈ ఏడాది జనవరి మాసంలోనైనా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ్ జంక్షన్ నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు నిరసన భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం చెందారని, జనవరి 1కైనా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. గత సంవత్సరంలో జనవరి 1 వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా జనవరి 1 వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం ఏంటని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పెద్దలు, కూటమి ప్రభుత్వ నాయకులు నిరుద్యోగ యువతుల సమస్యల పరిష్కారం వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచిన మీరు ఈ రోజు నిరుద్యోగ యువకుల యొక్క ఊసెత్తకపోవడం చాలా అన్యాయం. రాష్ట్రంలో చూసినట్లయితే లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డున పడి ఉన్నారు. వారికి నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు. వీటి అన్నింటినీ వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. నిరుద్యోగులు యువకుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇది మామూలుగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తా ఉన్నాం. లేని లక్ష్యంలో అనేకమైన పోరాటాలు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా చేసి కూటమి ప్రభుత్వ నాయకుల మెడలు వంచైనా సరే నిరుద్యోగుల సమస్యల పక్షాన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై పడుతున్నారని, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై ఆ మత్తులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ హత్యలన్నీ ప్రభుత్వ వైఫల్య హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సాంబశివరాజు, ఏఐవైఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.